క్రైస్తవ సమాజానికి సుపరిచయస్తులైన పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు హైదరాబాద్. వారు ఎక్కువగా రక్షణ ఛానల్ ఆస్థాన వక్తగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అలాగే ఆయా ప్రాంతాల్లో సభలు సమావేశాలకు కూడా పాలు పొందుతూ ఉంటారు. అయితే ఇవాళ ఉదయం రాజమండ్రి పట్టణ శివారుల్లో దివాన్ చెరువు గామన్ ఫోర్త్ బ్రిడ్జ్ మధ్యలో ఒక చోట రోడ్డు ప్రక్కన రక్తపు మడుగులో చనిపోయి ఉన్నారు. వారి కుటుంబం క్రైస్తవ సమాజంలో ఎంత గౌరవప్రదమైన కుటుంబం. వారు కొద్ది సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి అనేక మంది నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించిన మంచి మనిషి. అనాథ పిల్లల్ని పోషించడమే కాకుండా ఒక 10 మంది అనాథ పిల్లల్ని అడాప్ట్ చేసుకొని ఇంట్లోనే పెట్టుకొని తమ పిల్లలతో పాటే వాళ్ళని పెంచుతున్నారని చెప్పి విన్నప్పుడు నేను ఎంతో గర్వించాను వారిని బట్టి. అలాగే క్రైస్తవ సమాజానికి ఎంతగానో తెలుగు రాష్ట్రాలలో క్రైస్తవ సమాజం పట్ల అత్యంత బాధ్యత వహించిన వారైన దైవజనులు వారు లేని లోటు క్రైస్తవ సమాజానికి ఇంత అంత అని వర్ణించలేను. వారిని కోల్పోయిన కుటుంబానికి, ప్రత్యేకించి సహోదరికి, వారి సంతతికి, తోబుట్టువులకి నా పక్షంగా కాకుండా హోసన్నా మినిస్ట్రీస్ పక్షంగా ప్రగాఢ సానుభూతిని, ప్రార్థనని తెలియపరుస్తున్నాను. ఎందు నిమిత్తం ఇలా జరిగిందో, ఒకవేళ ఇది దుశ్చర్య అని అయితే దాని వెనకున్న కుట్రకోణం ఏమిటో దేవునికే తెలుసు. ఇప్పటికే ఇవాళ ఉదయం నుంచి